ఈ సౌండ్ ఎలా ఉంటుందో తెలుసు, ఏదో ఒక ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అవుతున్నట్టుగా ఉంటుంది. చూసారా గుయ్యి అని. నాకు ఈ సౌండ్ కోసం చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. చూడండి 72, 73 హ్యాండ్లింగ్లో పర్ఫెక్ట్, డైనమిక్స్లో పర్ఫెక్ట్. 75, 78 అస్సలు 78లో వెళ్తున్నట్టే అనిపించట్లా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టీవీ ట్రావెల్ ఎక్స్పీ. నేను మీ ఆదిత్య. నేను ప్రెజెంట్ అయితే అలిపిరి గేట్ దగ్గర అయితే ఉన్నానండి. వెనకాల అలిపిరి గేట్ ఉంది అండ్ మనతో పాటు ఉంది ఏథర్ 450X. సో ఈ ఏథర్ 450X అనేది మన సబ్స్క్రైబర్ ఒకళ్ళది, వాళ్ళైతే వెహికల్ ఇచ్చారు. ఒకసారి పైకి వెళ్ళి మీరు టెస్ట్ చేసిరండి అన్నారు. సో ఈ మోడల్ ఇది ఎలా ఉండబోతుందంటే, నేను ఓలాని స్పోర్ట్స్ మోడ్లో డ్రైవ్ చేశాను, అలాగే ఏథర్ని కూడా స్పోర్ట్స్ మోడ్లో డ్రైవ్ చేస్తాను. ఒకసారి మీకు నేను స్టాటిస్టిక్స్ చూపిస్తాను, చూడండి. సో ఇక్కడికి 92% అయితే మిగిలి ఉంది. 64 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది. మనం స్పోర్ట్స్ మోడ్ లెక్కేసుకుందాం, 55% అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనం ట్రిప్ అని మనం 0 చేస్తున్నాము. సో ఇక్కడ మనము ట్రిప్ ఏని 0 చేసాము. ఇక్కడి నుంచి పైకి వెళ్తాము అండ్ అక్కడ నా పని చూసుకుంటాను అండ్ అక్కడి నుంచి నేను మళ్ళీ బ్యాక్ అయితే అయిపోతాను. మొత్తం స్పోర్ట్స్ మోడ్లో జరుగుతుంది. కిందకు వచ్చేసరికి ఎంత ఛార్జింగ్ మిగిలి ఉంది అండ్ ఎంత వాట్ అవర్స్ పర్ కిలోమీటర్ కన్జ్యూమ్ అయింది మీకు చూపిస్తాను. ఇక్కడి నుంచి మనం పైకి వెళ్తూ దారిలో మాట్లాడుకుందాం. ఈ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది. నేను ఇప్పటికొచ్చి నా ఏథర్ని కూడా నేను తిరుపతి పైకి తీసుకెళ్ళలేదు. నా ఏథర్ ఇప్పటికీ నా ఇంట్లో అయితే ఉంది. ఇక్కడికి వచ్చాక నాది కాకుండా వేరే వాళ్ళ వెహికల్ తీసుకెళ్తున్నాను. చూద్దాం అసలు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. నాకే ఒక ఐడియా అంటూ లేదనమాట. సో వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి టీవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి. అండ్ నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. బండి అయితే గుయ్య నరుస్తుంది. నాకు ఈ సౌండ్ చాలా ఇష్టం అండి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఇది ఏథర్ 450X అండి. ప్రజెంట్ ఇండియాలో నెంబర్ 1 ఎలక్ట్రిక్ వెహికల్ ఏమైనా ఉందంటే కనుక అది ఈ వెహికల్ మాత్రమే. ఓలా ఉందంటారా అంటే దానికి కొంచెం టైం ఉంది నెంబర్ 1 అయ్యేందుకు. సో ప్రజెంట్ పెర్ఫార్మెన్స్ పరంగా అండ్ ఫీచర్స్ పరంగా చూసుకుంటే కనుక ఏథర్ 450X ఇస్ నెంబర్ 1 అనమాట. నేను ఇక్కడ స్పీడ్స్ 65 to 70 అలా మెయింటైన్ చేస్తున్నాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను 55 to 60 డ్రైవ్ చేయడంలో. నాకు ఈ వెహికల్ గురించి పూర్తిగా తెలుసు. మనది కూడా 450Xే. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఇదివరకు 1,56,415 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఇంకొక 5,700 రూపాయలు పెరిగిందనమాట. సో టోటల్గా మీకు 1,61,000 అయితే పడుతుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే మీకు 85 నుంచి 100 కిలోమీటర్లు అయితే వస్తుంది. మీరు కనుక ఎకానమీ మోడ్లో డ్రైవ్ చేస్తే 85 కిలోమీటర్లు వస్తుంది. ఎకానమీ మోడ్లోనే మీరు 40 స్పీడ్లో డ్రైవ్ చేశారనుకోండి, మీకు ఈజీగా ఒక 100 to 110 అయితే రావచ్చు అనమాట. అండ్ స్పోర్ట్స్ మోడ్లో టాప్ మోడ్లో మీరు కనుక డ్రైవ్ చేస్తే, అంటే వాప్ మోడ్లో డ్రైవ్ చేస్తే 50 కిలోమీటర్లు వస్తుంది. అండ్ స్పోర్ట్స్ మోడ్లో అయితే 60 కిలోమీటర్లు వస్తుంది అనమాట. చూద్దాం. పెర్ఫార్మెన్స్ అయితే ఇక్కడికి బాగానే ఉంది. అండ్ సస్పెన్షన్ పరంగా అండ్ పెర్ఫార్మెన్స్ పరంగా, హ్యాండ్లింగ్ పరంగా ఏథర్ని కొట్టే వెహికల్ అయితే ఎక్కడా లేదు. ఆల్రెడీ మనం ఏథర్ గురించి చాలా వీడియోస్ అయితే చెప్పుకుంటూ వచ్చాము. సో ఇక్కడికి ఘాట్ రోడ్ పెర్ఫార్మెన్స్ ఒకసారి నేను ట్రై చేశాను, కానీ అరకులో నాకు సినిమా చూపించింది ఏథర్. ఘాట్ రోడ్ పెర్ఫార్మెన్స్ అంతగా నాకు బాగాలేదు, అంటే ఛార్జింగ్ చాలా త్వరగా అయిపోవడం జరిగింది. ఇక్కడ నేను వాట్ అవర్ పర్ కిలోమీటర్ కూడా నేను 0 చేశాను. సో మనకి కరెక్ట్గా ఎన్ని కిలోమీటర్స్ అండ్ ఎన్ని వాట్ అవర్స్ పర్ వచ్చింది అనుకోవచ్చు. నేను అనుకోవడం ఏంటంటే ఒక 70 to 75 వాట్ అవర్ అయితే ఖచ్చితంగా రావచ్చు అనుకుంటున్నాను పైకి వెళ్ళేసరికి. చూద్దాము. అండ్ దీంట్లో రీజన్ బ్రేకింగ్ లాంటిది ఏమి ఉండదు మ్యాక్సిమము. నేను నా వెహికల్ కూడా ఏథర్ 50X కాబట్టి నేను చెప్తున్నాను, రీజన్ బ్రేకింగ్ లాంటిది ఏమి ఉండదు. బ్రేక్ వేస్తుంటే బ్యాటరీ కూడా పెరుగుతున్నట్టు కూడా ఏమి అనిపించదు. జనరల్గా రీజన్ ఏంటంటే అప్పుడప్పుడు ఒక్కసారి ఇలా ముందుకెళ్తే కొంచెం రీజన్ అవుతుంది అనిపించింది. అండ్ ఎవరైతే సబ్స్క్రైబర్ ఉన్నారో ఆ వెహికల్ నాకు ఇచ్చినందుకు, ఈ వెహికల్ని టెస్ట్ డ్రైవ్ కోసం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా ఈజీగా ఉంది, టర్నింగ్స్లో చాలా కంఫర్ట్గా అయితే ఉంది. అండ్ మనకు కాన్ఫిడెన్స్ అయితే ఉందన్నమాట టర్నింగ్లో. ఏథర్ గురించి మనం ఎంత చెప్పుకున్నట్టే. నేను ఏథర్ గురించి ఎక్కువ చెప్పాను అనుకోండి, నీకు ఓలా నచ్చదు, నువ్వు ఏథర్ గురించి చెప్తున్నావు అంటారు. నేను ఇక్కడ బెస్ట్ వెహికల్ గురించి మాట్లాడుతున్నాను. టర్నింగ్ రేడియస్ కానీ ఆర్ మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ కానీ వెహికల్ అయితే ఎక్సలెంట్ అండి. ఇక్కడ మనం 50 స్పీడ్ దాటితే ఫ్యాన్స్ అయితే ఆన్ అవుతాయి అన్నమాట. ఓలాలో అటువంటి ఫ్యాన్స్ ఏమి ఉండవు.
సో ఇక్కడ మనకి హీట్ అయ్యేందుకు పెద్దగా ఛాన్స్ అంటూ ఏమి ఉండదు. ఒకవేళ హీట్ అయినా అది వెంటనే కూల్ చేసుకుంటుంది కాబట్టి. సో మనం కొంచెం దూరం వెళ్ళాక అప్డేట్ అయితే ఇచ్చుకుందామండి ఎంత పర్సెంట్ వెయిల్ ఉందనేది. ఆల్రెడీ 51 అంటే మనం వచ్చింది ఒక 2.5. రేంజ్ అయితే ఫాస్ట్గా దిగిపోతూ ఉంటుంది ఏథర్లో. దీంట్లో వచ్చేది 2.6 kWh బ్యాటరీ. అసలు యాక్చువల్లీ వాళ్ళు ఇచ్చేది 2.9 kW, కానీ మనం వాడుకునేది ఏంటంటే 2.6 kW అనమాట. అంతకంటే మనము ఎక్కువ వాడుకునేందుకు ఉండదు. అదే ఏథర్ 450+ అనుకోండి, 2.3 kW దాకా వాడుకునేందుకు ఉంటుంది. అది మీకు 70 km అనమాట. బండి అంతా ఒకటే, కాకపోతే చిన్న అప్డేట్ చేసి దాన్ని 450X కింద మార్చారు. సో ఇక్కడికైతే మనము ఒక 3 km దాకా రావడం జరిగింది. అండ్ ఛార్జింగ్ ఫాస్ట్గా దిగిపోతుంది. చూద్దాం ఇంకొక 10 km అంటే మనము మోకాళ్ళ పర్వతం ఆ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత మనం చూద్దాము ఇంకా ఎంత పర్సెంట్ ఛార్జింగ్ కన్జ్యూమ్ అయిందనేది. సస్పెన్షన్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. సస్పెన్షన్ అంత బాగుందని చెప్పను. ఫ్రంట్ అయితే కొంచెం అదురు అయితే వస్తూ ఉంటుంది వెహికల్లో. బ్యాక్ అయితే చాలా బాగుంటుంది, మోనో సస్పెన్షన్ వస్తుంది దీంట్లో. చెప్తున్నాను కదండి, 1,62,000లో మీకు మంచి ఎలక్ట్రిక్ కావాలి, మంచి పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మీరు కళ్ళు మూసుకుని ఈ ఏథర్ 450X తీసుకోవచ్చు. సో మనం కొంచెం దూరం వెళ్ళి అప్డేట్ తీసుకుంటామండి, ఇలా మాట్లాడుతూనే ఉంటాను. సో వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఎస్ స్విఫ్ట్ని ఓవర్టేక్ చేసాము ఘాట్ రోడ్లో. ఈ సౌండ్ ఎలా ఉంటుందో తెలుసు, ఏదో ఒక ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అవుతున్నట్టుగా ఉంటుంది. చూసారా గుయ్యి అని. నాకు ఈ సౌండ్ కోసం చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. నేను ఈ సౌండ్కి ఎంత ఫ్యాన్ అంటే ఎక్సలెంట్. చూడండి 72, 73 హ్యాండ్లింగ్లో పర్ఫెక్ట్, డైనమిక్స్లో పర్ఫెక్ట్. 75, 78 అస్సలు 78లో వెళ్తున్నట్టే అనిపించట్లా. ఖచ్చితంగా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. నేను ఈ ఇంతంత స్పీడ్లో డ్రైవింగ్ నేను ఎక్కడ ఎంకరేజ్ చేయను. కాకపోతే ఏంటంటే మీకు ఆ పెర్ఫార్మెన్స్ చూపించాలి కాబట్టి నేనైతే డ్రైవ్ చేస్తున్నాను. నేను హెల్మెట్ పెట్టుకున్నాను, నా జాగ్రత్తలు నేను తీసుకున్నాను. సారీ అండి, గోప్రోకి ఎండబడుతుంటే కొంచెం వ్యూ అనేది కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. నాకు ఏథర్ పైన వ్లాగ్ చేయడంలో ఉన్నంత కంఫర్ట్ ఏ వెహికల్ పైన ఉండదు. ఎందుకో ఏథర్ పైన అంత వ్లాగింగ్కి అలవాటు పడ్డాను నేను. కరెక్ట్గా మనం హాఫ్ ద వే వచ్చాము. ఇక్కడికి 44 km ఛార్జింగ్ అయితే మిగిలిందనమాట. కొండముచ్చులు తిరుగుతున్నాయి, కొంచెం డేంజరస్ ప్లేస్, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొండముచ్చులకి మనం ఎటువంటి హాని తలపెట్టకూడదు. ఇది ఒక డీప్ టర్నింగ్ అండి. డీప్ టర్నింగ్లో మనకి వెహికల్ బాగానే లాగేస్తుంది. ఇక్కడి నుంచే కొండ చర్యలు పడిపోయాయి, ప్రతి వీడియోలో చెప్పాల్సి వస్తుంది. 33% ఛార్జింగ్ అయితే కన్జ్యూమ్ అయింది. 33 km ఛార్జింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది. ఇక్కడికి మనము 22 km ఛార్జింగ్ అయితే కంప్లీట్ చేసాము. అండ్ మనం వచ్చిన దూరం 15 km. చెప్పాను కదండి, ఘాట్లో కొంచెం మనం బండిని ఎస్టిమేట్ చేయడం చాలా కష్టం. మన ముందు వెళ్తుంది ఫార్చ్యూనర్. ఈ బండి సౌండ్కి అందరూ వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా మనల్ని చూస్తారు, ఎందుకంటే అదొక ఫ్యూచరిస్టిక్ సౌండ్ అనమాట. ఏవైతే వెహికల్ నుంచి వచ్చే సౌండ్ ఏదైతే ఉంటుందో, మోటార్ సౌండ్. ఓ బిగ్ టర్నింగ్. ఎక్కడ కొంచెం కూడా పెర్ఫార్మెన్స్కి ఎక్కడ ఆగల. సూపర్. థ్యాంక్స్ టు దట్ ఫ్యాన్స్ అండి. ఎప్పుడు ఇందాక నుంచి ఫ్యాన్స్ ఆన్ అయ్యే ఉన్నాయి. వెహికల్ మోటార్ అండ్ బ్యాటరీ హీట్ అయినందుకు ఆ ఫ్యాన్స్ అనేవి ఎప్పుడు ఖచ్చితంగా కూల్ చేస్తూ ఉంటాయన్నమాట. సో మనం అట్ లాస్ట్ ఫైనలీ కొండకైతే వచ్చేసాము. మీకు నేను ఇక్కడ టోల్ గేట్ కూడా చూపిస్తాను. కరెక్ట్గా ఇక్కడికి ఎంత దూరం వచ్చాను చూపిస్తాను నేను.
సో ఫ్రెండ్స్, ఫైనల్లీ నేనైతే తిరుపతి నుంచి తిరుమల అయితే వచ్చాను. ఇక్కడ నేను ఛార్జింగ్ కూడా చూపిస్తాను. ఒకసారి ఛార్జింగ్ లెవెల్ ఎంత చూడండి. ఇక్కడికి 51% ఛార్జింగ్ అయితే మిగిలి ఉందండి. 31 కిలోమీటర్ ఛార్జింగ్ అయితే చూపిస్తుంది. నేను వచ్చిన స్పీడ్ కూడా చూపిస్తాను మీకు. నేను 16.5 కిలోమీటర్ అయితే వచ్చాను. దాదాపు వాట్/కిలోమీటర్ వచ్చేసి 67 అనమాట. అండ్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి 42 కిలోమీటర్. నేను ఘాట్లో అయితే వచ్చాను. స్పోర్ట్స్ మోడ్లో రావడం జరిగింది. ఇక్కడికి మన బ్యాటరీ పర్సంటేజ్ బట్టి వాట్/ని క్యాలిక్యులేట్ కనుక చేసుకుంటే 39 కిలోమీటర్ దాకా రేంజ్ అయితే వస్తుంది ఏథర్ 450X ఘాట్ రోడ్లో. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వెహికల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి తిరుపతి అయితే వెళ్ళిపోతాము. ఈ 31 కిలోమీటర్ 51% ఛార్జింగ్ ఎంత మిగిలిందనే చూద్దాము. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సో బ్యాక్ టు గోప్రో వ్యూ. సెట్ రైట్ గో. కిందకైతే స్టార్ట్ అయిపోయానండి. 51% ఛార్జింగ్ మిగిలి ఉంది. 31 కిలోమీటర్ ఛార్జింగ్ మిగిలి ఉంది. చూద్దాం కిందకి వెళ్ళేసరికి ఎంత ఛార్జింగ్ మిగిలి ఉంటుందో. దీంట్లో రీజన్ బ్రేకింగ్ కానీ అటువంటివి ఏమీ ఉండవు. మనం రీజన్ బ్రేకింగ్ అంటూ స్పెషల్గా ఏమి ఉండదు. జనరల్గా మనం బ్రేక్ వేసుకుంటూ వెళ్ళడమే. నేను అనుకోవడం పెద్దగా ఛార్జింగ్ అంటే ఏం కలిసి రాదు. 51 కాస్త ఒక 49, 48 అలా రావచ్చు అనుకుంటున్నాను. చూద్దాం. నాకు ఒక ధైర్యం ఏంటంటే ఏథర్ బ్రేకింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. చలి మొదలైపోయింది. నా ఏతర్ ఎప్పుడు ఇసుకొని వస్తాను. నా ఏతర్ పైన వేసుకురావాలని చెప్పి ఎప్పటి నుంచో ఒక మొక్క అయితే ఉంది. వెంకటేశ్వర స్వామి నా బైక్ కాకుండా వేరే బైక్స్ పైన ఇప్పటికీ 4 సార్లు తీసుకొచ్చాడు. వెంకటేశ్వర స్వామి నా బైక్ మీద కూడా తీసుకొచ్చేలా ఒక దీవిస్తే బాగుండేది. ఖచ్చితంగా వస్తానండి. నేను తిరుపతి వ్లాగ్ అయితే ఖచ్చితంగా పెడతాను. విజయవాడ టు తిరుపతి నా ఏతర్ పైన. సో కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ పై నేను బిజీగా ఉండి తిరుగుతూనే ఉన్నాను. నేను ఇంటికి వెళ్ళి కూడా 10 రోజుల పైన అయింది. ఒకటి నేను గమనించింది ఏంటంటే బెల్ట్ డ్రివెన్ మోటార్స్ కంటే హబ్ మోటార్స్ ఇలాంటి స్లోప్లో ఎక్కువ రేంజ్ ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే బెల్ట్ డ్రివెన్ మోటార్స్లో కొంచెం లాస్ అయితే ఉంటుంది. హబ్ మోటార్స్లో ఎటువంటి లాస్ అనేది ఉండదు. డైరెక్ట్గా వీల్లో మోటార్ ప్లేస్ అవ్వడం వల్ల రేంజ్ అనేది బాగా ఎక్కువైతే వస్తుంది. కొండ దిగుతున్నప్పుడు అండి, ఎక్కుతున్నప్పుడు విషయం కాదు. కొండ దిగుతున్నప్పుడు అసలు కనీసం కొంచెం కూడా ఛార్జింగ్ ఖర్చు అవ్వదు హబ్ మోటార్స్లో. అండ్ ఒకటి మీరు కనుక గమనించినట్లయితే బెల్ట్ డ్రివెన్ మోటార్స్ మనం వదిలేస్తే కొంచెం సేపటికి ఆగిపోయే ఛాన్స్ ఉంది. కానీ హబ్ మోటార్స్ అలా దొల్లుకుంటూ వెళ్ళిపోతాయి. అలా చాలా ఫ్రీ మూమెంట్ అయితే ఉంటుంది వీల్కి అయితే. ఈ బెల్ట్ డ్రివెన్ మోటార్స్ కొంచెం ఫ్రీ మూమెంట్ అనేది ఉండదు. చైన్ అయితే ఇంక మనం చెప్పుకోవాల్సిన పని లేదు. అసలు అది ఇంకా టైట్గా అయితే ఉంటుంది. నేనైతే ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడికి 5 కిలోమీటర్స్ దాకా వచ్చాను. రేంజ్ అయితే 4 కిలోమీటర్స్ డ్రాప్ అయితే అయ్యిందనమాట. అండ్ 6 కిలోమీటర్ దాకా అయితే వచ్చాను. రేంజ్ వచ్చేసి 4 కిలోమీటర్ డ్రాప్ అయింది. ఇక్కడ నుంచి టోటల్ టర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. నాకు తెలిసి ఇక్కడ ఒక 40 టర్న్స్ అయితే ఉంటాయి అనుకుంటా. 45 ఉన్నాయి. 45 టర్న్స్ ఉన్నాయండి. ఈ 45 టర్న్స్ మ్యాక్సిమం మనం పెద్దగా ఏం ఖర్చు పెట్టక్కర్లేదు. బ్యాటరీని అలా అయిపోతూ ఉంటుంది. అండ్ ఛార్జింగ్ పర్సంటేజ్ వచ్చేసి 45కి వచ్చిందండి. ఇక్కడ ఇది మనం కిందకి వెళ్ళేసరికి నేను అనుకోవడం 44కో 43కో రావచ్చు. పెద్దగా మనం ఖర్చు పెట్టేది ఏమి ఉండదు. ఇక్కడ నుంచి అసలు ఘాట్ స్టార్ట్ అనమాట. దిగే ఘాట్, ఎక్కే ఘాట్ కాదు. మీకు కనిపిస్తుందేమో అక్కడ టాటా నెక్సాన్ ఈవీ కార్ అయితే వెళ్తుంది. అది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ టాటా నెక్సాన్ ఈవీ కార్ అండి. అటువంటి కార్స్ అంటే ఇక్కడ మనకి వెంటో ఉంది, ముందు బెలెనో ఉంది, దానికంటే ముందు టాటా నెక్సాన్ ఈవీ ఉంది. జమ్ అంటే కింద దిగిపోతుంది. అలాంటి 35 కార్స్ తిరుమల తిరుపతి దేవస్థానంకి ఉంది. ఈఎస్ఎల్ వాళ్ళ సౌజన్యంతో మనం ఒకసారి కార్ని అందుకుందాము. సారీ, అందుకోలేం. ఘాట్ రోడ్ కదా, డేంజరస్ డ్రైవింగ్ మన వల్ల కాదు. వాళ్ళంటే జమ్ అని వెళ్ళిపోతున్నారు, మనకెందుకు లేండి అంతా. సో అటువంటి 35 కార్స్ అయితే పైన ఉన్నాయి. 35 కార్ ఛార్జెస్ కూడా పైనే ఉన్నాయి. అండ్ ప్రతిదీ స్లో ఛార్జర్ ద్వారా ఛార్జ్ అవుతుంది. అండ్ ఎవ్రీ మంత్ ఒక 30,000 ఎంతో కట్టాలనుకుంటా. 5 years పాటు కట్టాలి గవర్నమెంట్కి. దేవస్థానం ఈఎస్ఎల్కి కట్టాలి. అదిగోండి దూరంగా వెళ్తుంది టాటా నెక్సాన్ కార్.
నెక్సాన్ కార్ చూస్తే అదొక హ్యాపీనెస్ అనమాట. ఎందుకో కానీ నెక్సాన్ కార్ చూస్తే విపరీతంగా వస్తుంది హ్యాపీనెస్. నాకు ఎందుకో జెడస్ ఈవెన్ చూస్తే కూడా అంత హ్యాపీ రాదు. నెక్సాన్ కార్ చూస్తే అండ్ కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ చూస్తే భలే అనిపిస్తుంది. తిరుపతిలో చూస్తుంటే ఇంకా బాగుంటుంది. 21 కర్వ్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి, 21 టర్న్స్. అండ్ త్వరలో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఆర్టీసీ కూడా ఇక్కడికి ఎలక్ట్రిక్ బస్సెస్ అనేవి ప్లాన్ చేయబోతుంది. అప్పుడు కూడా మనము వీడియోస్ చేద్దాము. గ్రీన్ తిరుపతి గ్రీన్ రైడ్ అంటే నో కార్బన్ డిపాజిట్స్ ఫ్రమ్ పెట్రోల్ నుంచి మనం డీజిల్ నుంచి వచ్చే కార్బన్ డిపాజిట్స్ కాకుండా ఇప్పుడు మనం గ్రీన్ రైడ్ చేయబోతున్నాము. ఎలక్ట్రిసిటీ అంటారా, అది కొంచెం పక్కన పెట్టండి. సో ఘాట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడికి 41% ఛార్జింగ్ అయితే మిగిలి ఉందన్నమాట. 25 కిలోమీటర్ ఛార్జింగ్ ఉంది. అలిపిరి ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ మాత్రమే ఉంది. సో మనము ఓలా అనుకోండి, కిందకి దిగుతున్నప్పుడు కేవలం 5% ఛార్జింగ్ మాత్రమే డ్రాప్ అయ్యింది. సో అండ్ మనం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు 64 నుంచి 59కి వచ్చాము ఓలాలో. ఇక్కడ మనము 51 నుంచి 41కి అయితే వచ్చాం అనమాట. వచ్చేసాం, ఇంకొక 1/2 కిలోమీటర్ అయితే ఉంది. సో టోటల్గా నేను చెప్పేది ఏంటంటే ఓలాలో కిందకి దిగుతున్నప్పుడు రీజనరేషన్ అవుతోంది, ఏతర్లో రీజనరేషన్ అవ్వట్లేదు. అండ్ ఎక్కుతున్నప్పుడు ఓలా కొంచెం ఇబ్బంది పడింది, అండ్ ఏతర్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా పైకైతే ఎక్కేసింది. ఒకసారి మనం కిందకి వెళ్ళి చూద్దాము. 40% అంటే ఇది ఎగ్జాక్ట్గా 92 నుంచి 41కి వచ్చింది. సో మనం చూసుకుంటే 51% ఛార్జింగ్ అనేది దీంట్లో కంప్లీట్ అయ్యింది. ఓలాలో చూసుకుంటే 95 నుంచి 59కి అయితే వచ్చింది. సో అక్కడ మనకి తగ్గిన డిస్టెన్స్ వచ్చేసి 36% అనమాట. 36. సో మనకి ఓలాలో తగ్గిన ఛార్జింగ్ వచ్చేసి 46% అండ్ ఏతర్లో తగ్గిన ఛార్జింగ్ వచ్చేసి 50%. నేను దీనిపైన సెపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను, ఏది ఎక్కింది, ఏది బాగా ఎక్కింది, ఏది బాగా దిగింది అనేది. సో ఆ కంపారిజన్ కోసం అయితే వెయిట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఈవీ ట్రావెల్ ఎక్స్పీ. బాయ్.